ఇండియా మూవీలు దేశవ్యాప్తంగా కాదు వరల్డ్ వైడ్ గా తమ సత్తా చాటుతున్నాయి. ఇండియన్ మూవీ రేంజ్ పెంచింది కూడా పాన్ ఇండియన్ మూవీలే. పాన్ ఇండియా మూవీ తీసే ఫిల్మ్ డైరెక్టర్స్, మేకర్స్ ఇప్పుడు భారీ బడ్జెట్ మూవీలతో రెడీ అయిపోయారు. 2024లో వచ్చిన పాన్ ఇండియా మూవీలతో పోలిస్తే ఈసారి బాక్స్ ఆఫీస్ పై భారీ దండయాత్రకు రెడీ అవుతున్న మూవీలు లిస్టు చాలా పెద్దగానే ఉంది. మరి ఈసారి రిలీజ్ కానున్న పాన్ ఇండియా సినిమాలు ఏంటి? వాటి బాక్స్ ఆఫీస్ స్టామినా ఎంతవరకు ఉంది? 1000 కోట్ల క్లబ్లో చేరే ఛాన్స్ ఉన్న మూవీలు ఏంటో ఓ లుక్కేద్దాం. ప్రస్తుతం తెలుగు సినిమాల కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూసే పరిస్థితి వచ్చేసింది. ప్రతి సినిమా ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడియన్స్ ను ఇంప్రెస్ చేస్తూ దూసుకుపోవడంతో టాలీవుడ్ కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఇక రానున్న 2 ఏళ్లలో మరెన్నో పాన్ ఇండియా చిత్రాలు విడుదలకు సిద్ధమవుతుండగా అందులో స్టార్ హీరోల సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. అరడజన్ పాన్ ఇండియా సినిమాలు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు స్వాడ్ వర్సెస్ స్పిరిట్. ఈ సినిమా 2 భాగాలుగా తెరకెక్కుతుంది. మొదటి భాగం హరిహర వీరమల్లు స్వాడ్ వర్సెస్ స్పిరిట్ అనే టైటిల్ తో రాబోతోంది. మార్చి 28న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. టాక్ అనుకున్నట్లు వస్తే ఈ సినిమా 300 కోట్ల కలెక్షన్ చేసే అవకాశం ఉంది. మరోవైపు సుజీత్ లాంటి యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా అనగానే ఫ్యాన్స్ చాలా ఎక్సైటెడ్ ఉన్నారు. కానీ ఈ సినిమా సైన్ చేయగానే పవన్ రాజకీయాలలో బిజీ అయిపోయారు. దీంతో వీరి కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన ఓజీ మూవీ కూడా వాయిదాలు పడుతూనే ఉంది. అసలైతే గతేడాది సెప్టెంబర్లోనే ఈ మూవీ విడుదల కావాల్సి ఉంది. కానీ ఇంకా అవ్వకపోవడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. గేమ్ చేంజర్ సినిమా రామ్ చరణ్ ఫ్యాన్స్ ను అనుకున్నంత రేంజ్ లో తృప్తిపరచలేదు. అందుకే తన తరువాతి సినిమాతో అయినా ఫ్యాన్స్ ను హ్యాపీ చేయాలని ఫిక్స్ అయ్యాడు రామ్ చరణ్. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనడం మొదలుపెట్టాడు రామ్ చరణ్. RC16 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో రాబోతోంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ వార్ 2. ఈ మూవీకి అయాన్ ముఖర్జీ డైరెక్షన్ వహిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా 1000 కోట్ల క్లబ్ లో చేరిపోవడం ఖాయమట. పాన్ ఇండియా స్టార్ గా మారిన తరువాత ప్రభాస్ యాక్ట్ చేసిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యాయి. సలార్ తో ఫ్యాన్స్ ని సంతోషపెట్టాడు ఈ హీరో. అదే జోష్ లో రాజా సాబ్, ఫౌజీ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కష్టపడుతున్నాడు. ఇంతలోనే సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ అనే మూవీ చేస్తున్నట్లుగా అనౌన్స్మెంట్ వచ్చింది. అప్పటి నుంచి ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఇది సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందో ఇంకా క్లారిటీ లేదు. కానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాజాసాబ్ మీద అందరి ఫోకస్ ఉంది. ఈ రాజాసాబ్ మూవీకి మారుతి డైరెక్టర్. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. రాజాసాబ్ పై ప్రభాస్ ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. అయినప్పటికీ పాజిటివ్ టాక్ కనుక వస్తే ప్రభాస్ ప్రస్తుత ఫామ్ చూస్తే 500 నుంచి 600 కోట్ల కలెక్షన్ వచ్చే ఛాన్స్ ఉన్నాయట. సాయి దుర్గతేజ్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ సంబరాల ఏటిగట్టు. ఈ సంబరాల ఏటిగట్టు సినిమాకి రోహిత్ కేపీ డైరెక్షన్ వహిస్తున్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుందట. సెప్టెంబర్ 25న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సంబరాల ఏటిగట్టు మూవీకి కనుక పాజిటివ్ టాక్ వస్తే మంచి కలెక్షన్లే వచ్చే అవకాశం ఉందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ కూలీ.
ఈ సినిమాకి లోకేష్ కనకరాజు డైరెక్షన్ వహిస్తున్నారు. టాలీవుడ్ హీరో నాగార్జున కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. ఈ ఏడాది సమ్మర్ కానుకగా మే 1న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకి కనుక ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా 1000 కోట్ల క్లబ్లో చేరిపోతుందని అనడంలో సందేహమే లేదు. చాలా ఏళ్ల తరువాత కమల్ హాసన్, డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్లో రూపొందుతున్న మూవీ థగ్ లైఫ్. శింబు వంటి కాలీవుడ్ స్టార్లు కూడా థగ్ లైఫ్ లో యాక్ట్ చేస్తున్నారు. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. జూన్ 5న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు కనుక పాజిటివ్ టాక్ వస్తే 500 నుంచి 600 కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. సల్మాన్ ఖాన్, మురుగదాస్ కాంబినేషన్లో రూపొందుతున్న మూవీ సికిందర్. ఇది కూడా పాన్ ఇండియా వైడ్ రంజాన్ కానుకగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ మీద సల్మాన్ దండయాత్రే. ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ సల్మాన్ తుడిచిపెట్టేస్తాడని ఫ్యాన్స్ నెట్టింట కమెంట్స్ చేస్తున్నారు. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూనే డైరెక్షన్ చేస్తున్న మూవీ కాంతారా 2. ఈ కాంతారా 2ను అక్టోబర్లో పాన్ ఇండియా వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. కాంతారా 400 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ మూవీకి కూడా పాజిటివ్ టాక్ వస్తే 1000 కోట్లు కలెక్ట్ చేయడం చాలా ఈజీనే అని శాండిల్వుడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఈ మూవీ కోసం రిషబ్ శెట్టి కొత్త స్కెచ్ వేశాడని టాక్. ప్రస్తుతం తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలలో ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకుంటున్న సినిమా SSMB 29. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభం అవడంతో దీని గురించి మాట్లాడుకుంటున్న ప్రేక్షకుల సంఖ్య ఎక్కువైపోయింది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ మూవీ 2027లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు నాగార్జున, ధనుష్, డైరెక్టర్ శేఖర్ కముల కాంబినేషన్లో రాబోతున్న మూవీ కుబేరా. ఇది కూడా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. దీనికి పాజిటివ్ టాక్ కనుక వస్తే 200 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉంది. సలార్ లాంటి సినిమాతో ప్రభాస్ కు, తన ఫ్యాన్స్ కు ఒక రేంజ్ లో ఊరటనిచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ దర్శకుడి ఎలివేషన్ సీన్స్ కు ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు. అలాంటి దర్శకుడు NTR తో సినిమా అనగానే ప్రతి ఒక్కరిలో ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు. ప్రస్తుతం ఈ ఇద్దరి చేతిలో ఎలాంటి కమిట్మెంట్స్ లేకపోవడంతో త్వరలోనే దీని షూటింగ్ ప్రారంభం కానుంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ పై ప్రేక్షకులకు విపరీతమైన నమ్మకం ఉంది. ఇప్పటికే వీరి కాంబోలో జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో సినిమాలు వచ్చాయి. ఈ 3 చిత్రాలు ఒకదానికి మించి మరొకటి హిట్లుగా నిలిచాయి. దీంతో వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న 4వ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ త్వరగా ప్రారంభిస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు.